ఈ రోజు మనం వచ్చేసాము బౌల్స్ అండ్ జార్స్ అండి. రెగ్యులర్ గా వీడియోస్ అయితే చేస్తున్నాం. ఇప్పటికప్పుడు మంచి రెస్పాన్స్ కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి. అడ్రస్ కూడా ఫస్ట్ చెప్తాను. అడ్రస్ వచ్చేసి మనకి విజయవాడ ఆటోనగర్ గేట్ ఉంది కదా, 100 అడుగుల రోడ్డు. ఆటోనగర్ గేట్ కి ఆపోజిట్ లోనే ఉంటుందండి కరెక్ట్ గా మనకి బౌల్స్ అండ్ జార్స్. ఇక్కడ నుంచి రెగ్యులర్ గా వీడియోస్ అయితే చేస్తున్నాం. ఎప్పటికప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఇంట్లోకి అవసరమయ్యే ఐటమ్స్ అండి, కిచెన్ ఐటమ్స్ అన్ని కూడా ఆల్ వెరైటీస్ ఉంటాయి. చాలా డిఫరెంట్ మోడల్స్ లో కూడా ఉంటాయి. నేను ఎప్పుడు ఇక్కడ నుంచి చెప్పేది ఒక్కటే ఏంటంటే, ఇవి ఇక్కడున్న వెరైటీస్ అన్ని కూడా కిచెన్ ఐటమ్స్ మనకి ఉపయోగపడుతూనే అందంగా డెకరేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటాయి అన్నమాట. ఇంటిని చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు అన్నట్టు ఉంటాయి కిచెన్, ముఖ్యంగా చెప్పాలంటే కిచెన్ ని. సో ఇప్పుడు నేను చూపించే ఐటమ్ అయితే గార్లిక్ పీలర్ అండి. లాస్ట్ టైం చేసిన దానికి చాలా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక మోడల్ అయితే వచ్చింది, కొత్త మోడల్ అన్నమాట. గార్లిక్ పీలర్ లో కొత్త మోడల్ అయితే వచ్చేసింది. సో అసలు దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఈ రోజు మనం చూసేది. సిలికాన్ ప్యాడ్ అయితే వస్తుంది. కింద ఏంటంటే ఇది గాజు బౌల్ వస్తుందండి. లాస్ట్ టైం మనకి స్టీల్ వచ్చింది, సో ఇప్పుడు వచ్చేసి గాజు బౌల్ వస్తుంది. ఇది గార్లిక్ పీలర్. గార్లిక్ అనే కాదు, ఇంకా మనం ఇక్కడ చూడండి మీరు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మనం కర్రీ చేసుకోవడానికి ఏమేమైతే ఉపయోగపడతాయో, మనం డైలీ చిన్న చిన్నవి మిక్సీలో వేసుకోవడానికి, తిప్పడానికి, అండ్ కొన్ని చిన్నవి అనుకోండి మిక్సీ జార్ లో అడుగు నుండిపోతాయి కానీ ఇవి పేస్ట్ అవ్వవు. మీ అందరికి ఉపయోగపడే ఐటమ్ అయితే చూపించబోతున్నాను. ఇది వచ్చేసి మెయిన్ గా గాజు బౌల్ వచ్చిందండి. లాస్ట్ టైం చెప్పాను కదా స్టీల్ వచ్చిందని, ఇది వచ్చి గాజు బౌల్ అండ్ ఇది పీలర్. ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము. నెక్స్ట్ ఇది వచ్చేసి పైన ఇలాగా మూత వస్తుంది అనమాట. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఇలాగా ఇక్కడ కార్నర్ లో ఇవి ఉంటాయి. దీనికి ఇలా సెట్ అయిపోద్ది, కూర్చుంటది అలా కరెక్ట్ గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి చూడండి. లోపల కూడా 2 బటన్స్ లాగా ఉన్నాయి. ఆ రెండిట్లో దీన్ని ఇలా కరెక్ట్ గా సెట్ చేయాలన్నమాట. ఇలా సెట్ చేస్తే సెట్ అయిపోతుంది. ఇలా తిప్పినా తిరగదన్నమాట. ఇప్పుడు సెట్ అయినట్టు. సో ఇలా ఫస్ట్ ఇలా పెట్టుకోవడం కాదు, దీని లోపల మనం ఏదైనా వేయాలి కదా, అది కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి గార్లిక్ వేద్దామండి. గార్లిక్ వేస్తే అసలు ఎలా మనకి పొట్టు ఎలా వస్తుంది అనేది చూద్దాము. గార్లిక్ ని అలా వేసేయడం కాదండి, ఇలా చిన్న చిన్నవి మనం విడతీసుకోవాలి. ఓకే, ఇలా పెట్టేసి ప్రెస్ చేయడం. అంతే, అలా ప్రెస్ చేయడమే. ఒక 1 మినిట్ చేద్దాము. ఒకసారి చూద్దామండి. కొన్ని కొన్ని వేసుకుంటే కొంచెం ఈజీగా వస్తుంది. చూసారు కదా, ఒకసారి బయటకు తీద్దాం. అండ్ అలాగా. సో ఇలా పీల్ అంటే మనకి పొట్టు తీయడానికి వస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ ఇవన్నీ కాదు, మనకి అల్లం కానివ్వండి, లేకపోతే ఆనియన్స్ కానివ్వండి, అంటే ఇది వచ్చేసి పొట్టు తీసుకునేది. నెక్స్ట్ ఇక్కడ బ్లేడ్లు ఉన్నాయి చూసారా, ఇవి పెట్టుకుంటే మనకి చక్కగా చిన్న చిన్న ముక్కలు అయితే చేయొచ్చు అనమాట. అది కూడా చూద్దాం ఎలా ఉంటుందో. ఏదైనా కర్రీస్ లోకి మనం ఇలాగా టమాటాస్ ని చిన్న చిన్న ముక్కలు చేయాలి అనుకోండి, ఒకసారి దీన్ని కూడా వేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఒక 2 వేస్తున్నాను. దీన్ని కూడా సేమ్ ఇలా సెట్ చేయడమే. లోపల బ్లేడ్ అయితే మార్చా నేను. ఇది కూడా చూద్దాం. ఓకే, ఇలా సెట్ చేసిన తర్వాత ఒకసారి ఆన్ చేద్దాం. అదిగోండి చూసారా, అలా ఈజీగా అయిపోయింది. ఇవి వచ్చేసి మనం కర్రీలో వేసేసుకోవచ్చు. మళ్ళీ కట్ చేయడం అవి లేకుండా చక్కగా చిన్న ముక్కలు వచ్చేసాయి. దీంతో పాటుగా మనకి ఇలా 3 జార్స్ అయితే వస్తాయండి, చిన్న చిన్నవి. ఏంటంటే ఇప్పుడు ఇద్దరే ఉంటారు ఇంట్లో, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కానివ్వండి, అలా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు కర్రీస్ ఎక్కువ చేసుకోరు కాబట్టి దీనిలో జార్స్ ఉన్నాయి కదా, ఈ చిన్న చిన్న ఇచ్చారు అటాచ్మెంట్. దీనిలో మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ పేస్ట్ చేసేసుకోవచ్చు. ఇది ఒకసారి వేసి చూద్దాం. చూడండి, పచ్చిమిర్చి వేసాను, అలాగే మనం పొట్టు తీసుకుని ఉన్నాయి కదా వెల్లుల్లిపాయలు, ఇవి కూడా ఒక 2-3. కర్రీలోకి ఎక్కువ వేయరు కదా, చిన్న బౌల్లో చిన్న జార్లోకి మనం అలా వేసుకుందాం. ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. దీనిలోకి ఆనియన్ కూడా కొంచెం వేద్దాము. సెట్ చేసేసుకొని దీన్ని కూడా ఇలా 1 నిమిషం కూడా పట్టలేదండి, ఈజీగా అలా అయిపోయింది. చూసారు కదా, చిన్న ముక్కలు అయిపోయినాయి. చక్కగా చాప్ చేసుకోవచ్చు.
ఇలాంటి బౌల్స్ మనకి 3 ఉన్నాయండి. దీనిలో ఒకటి కట్ చేసుకున్నా, మళ్ళీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఆనియన్ సపరేట్ గా కట్ చేసుకోవాలనుకున్నా ఇట్లా ఈ 3 యూస్ చేసుకోవచ్చు. ఇంతకీ దీన్ని ఎలా ఉపయోగించాలి అనుకుంటున్నారు కదా, అంటే ఇది బ్యాటరీతో నడుస్తుందా లేకపోతే ఛార్జింగ్ తోనా అని. దీనికి ఇలా యూఎస్బి ఛార్జర్ అయితే ఇస్తారండి. మనకి ఇది ఉంది కదా, దీనికి వచ్చేసి ఇలా పిన్ అన్నమాట. ఇలా పిన్ పెట్టేసుకుని, ఇది సెల్ ఫోన్ ది ఛార్జింగ్ పెట్టుకునేది ఉంటది కదా అడాప్టర్, దానికి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఛార్జింగ్ కూడా ఒక 2 అవర్స్ పెడితే మనం అదంతా అయిపోయే వరకు కూడా వాడుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా 3 వస్తాయండి. మనం ఇదే తీసి మళ్ళీ ఈ మూడిట్లో యూస్ చేస్తాం. ఇప్పుడు ఇంకొక మోడల్ వచ్చిందండి గార్లిక్ పీలర్ లోనే. ఇది ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాము. ఒకసారి దీనిలో వేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇలా ఉంటదండి. లోపల వచ్చేసి బ్లేడ్స్ ఉంటాయి. ఒక 5 బ్లేడ్స్ ఉన్నాయి చూడండి. అండ్ మనకి ఇలా సెపరేట్ గా వస్తుంది. దీన్ని ఇలా సెట్ చేయాలి. ఈ లోపల మనము ఇలా కొన్ని గార్లిక్ వేసాను. దీనిపైన వచ్చేసి ఇది ఇలా సెట్ చేసేయాలి. ఇలా కూర్చోవాలి కరెక్ట్ గా. ఇక్కడ ఇలా అన్నమాట. కరెక్ట్ గా ఇలా సెట్ అయిన తర్వాత మనకి ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఈ బటన్ ఒకటి ప్రెస్ చేస్తే పీల్ అవుతుంది. ఒక బటన్ నొక్కితే మనకి లోపలంతా పీల్ అవుతుంది కదా. నెక్స్ట్ ఇంకొక బటన్ ఉంటుందండి, అది నొక్కితే బయటకు వచ్చేస్తాయి ఇలా అన్నమాట. చూసారు కదా, ఇంకొంచెం సేపు నొక్కితే మనకి మొత్తం పీల్ అవుతాయి. నేను వెంటనే తీసేసాను. ఇక్కడ 2 బటన్స్ ఇచ్చారు కదండి, రైట్ లెఫ్ట్ ఉంటాయి. ఒక బటన్ నొక్కితే పీల్ చేస్తుంది, ఇంకొక బటన్ నొక్కితే బయటకి అవుట్ వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మనం జింజర్ గార్లిక్ ఏదైనా వేసుకోవచ్చు అండి. అండ్ టమాటాస్ కూడా పీల్ చేస్తుందంట. ఇది ఒకసారి చూద్దాము. తీసేద్దాం. మళ్ళీ ఇది కరెక్ట్ గా సెట్ చేసుకొని దీంతో ఇలా కూర్చుంటది. సో ఇప్పుడు మనం దీన్ని పీల్ చేద్దాం. టమాటాలు కూడా పీల్ చేశానండి. అంటే మనం మామూలుగా అయితే టమాటాలు తొక్క తీయము, కానీ అసలు ఇది ఎలా స్మూత్ గా పనిచేస్తుందా అనేది చూపించడానికి వేసాను. ఇప్పుడు ఇంకొక బటన్ నొక్కితే మనకి బయటకు వచ్చేస్తాయి. ఇలా వచ్చేస్తాయండి బయటికి. నీట్ గా ఎంతో చక్కగా. మనకు కూడా రాదేమో చాకుతో తీయడానికి, అలా తొక్క తీసేసింది టమాటాలకు కూడా. ఇదిగోండి, పెద్దది చూస్తే మీకు ఇంకా తెలుస్తుంది ఈజీగా. చాలా బాగుంది. సో ఇలాగా మనము పీల్ చేయడానికి అయితే దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఏదైనా పీల్ చేయడానికి అంటే తొక్క తీయడానికి ఉపయోగించుకోవచ్చు అండి. అల్లం కూడా చూద్దాం, మనం ట్రై చేద్దాము. అల్లం ఏంటంటే పెద్ద పెద్ద ముక్కలు వేయకుండా ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీన్ని కూడా ఒకసారి చూద్దాం. సో ఇలా మనం కొంచెం సేపు ఉంచితే, అంటే దానికి ఉన్న దాన్ని బట్టి అండి, దానికి తొక్క తీసిందా లేదా అని మనకి ఎలాగో కొంచెం కనిపిస్తుంది. ఓకే, అయిపోయినట్టుంది, చూద్దాము. ఇంకొక బటన్ నొక్కితే బయటకు వచ్చేస్తాయి. అదిగోండి, చాలా చక్కగా వచ్చింది చూడండి. ఇలా అనమాట మన వంట ఈజీ చేసేస్తుంది బాగా. దీనికి యూఎస్బి ఛార్జర్ ఉంటుందండి. ఇది ఛార్జింగ్ మీద పనిచేస్తుంది. ఈ గార్లిక్ పీలర్స్ ఏంటంటే అండి, బౌల్స్ అండ్ జార్స్ లో కొత్త మోడల్స్ వచ్చాయని నేను చూపిస్తున్నానండి. ఎందుకంటే ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే ఐటమ్ కాబట్టి చూపిస్తున్నా, లేదా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వడానికి కూడా కొత్తగా ఉంటది కాబట్టి. సో ఇలాంటివి వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఈ పలానా చోట పలానా ఐటమ్ ఉంది అని చూపిస్తున్నాను నేను. అది నా అంటే అది ఏంటంటే లేడీస్ కి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. ఇక చాలా మంది పెట్టే కామెంట్ ఏంటంటే ప్రైస్ చెప్పకుండా వీడియో ఎందుకు అంటున్నారు. నేను వీళ్ళని అడిగానండి ప్రైస్ ఎంత అని. అడిగితే రీస్టాక్ అయినప్పుడల్లా ప్రైస్ వేరియేషన్ వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రైస్ అయితే చెప్పట్లేదండి. మీకు ఏదైనా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తున్నాను, ఆ నెంబర్ కి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ చెప్తారు. మన సబ్స్క్రైబర్స్ అని చెప్తే ఇంకో 5% డిస్కౌంట్ ఇస్తారు.